మనం రాఖీలో ఎన్నో రకాల రాఖీలు చూసాము గానీ, సీడ్ రాఖీలని మాత్రం మనం ఎక్కడా చూడలేదు. కానీ ఇప్పుడు ఏపీలో అవే చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సీడ్ రాఖీలు అంటే ఎత్తులుంటాయి గదా! అలాంటి రాఖీలు. సో, అసలు ఎందుకు ఇంత వైరల్ చేస్తూ ఉన్నారు? మరి దీన్ని ఎలా చూడొచ్చు అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్ ఏంటి సార్ అసలు ఈ సీడ్ రాఖీలు అనే కాన్సెప్ట్ ఏంటి? అసలు ఎవరు తెచ్చారు? ఎందుకు ఏపీలో ఇంత వైరల్ చేస్తున్నారు దీన్ని? సో రాఖీ పండుగ అనగానే అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళు రాఖీ కడతారు. అవును. సరే, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఆ రాఖీలను కొనుగోలు చేస్తారు పెద్ద ఎత్తున. అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. రాఖీ పండుగ అనగానే రాఖీలు తీసుకురావటం, ఆ ఫైబరీ లేదంటే ప్లాస్టిక్ అన్నీ తీసుకురావటం, రాఖీలు తయారు చేయటం, ఆ రాఖీ కట్టడం, ఇవన్నీ జరుగుతుంటాయి, మనం చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా సీడ్ రాఖీని మాత్రమే కట్టండి మీరు మీ అన్నదమ్ములకి ఓకే అని చెప్పి ఒక పిలుపునిచ్చారు. దాదాపు 3-4 నెలల క్రితం ఆయన పిలుపునిచ్చారు సీడ్ రాఖీని. ఎందుకు ఆ పిలుపునిచ్చారంటే పర్యావరణం దెబ్బతింటుంది, ఈ ప్లాస్టిక్ తోటి తయారు చేసినటువంటివి, అలాగే ఫైబర్తో తయారు చేసినటువంటి వాటితోటి రాఖీ కనుక మీరు కడితే అది ఎలాగో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో తీసేస్తారు. తీసేసినప్పుడు అది వేస్ట్గా పోతుంది. అది ప్లాస్టిక్ అనేది వర్షం పడినప్పుడు నీళ్ళలో భూమిలోకి నీళ్లు ఇంకకుండా అడ్డుపడుతుంది. కాబట్టి ఇది పర్యావరణానికి ప్రమాదం. ఇది ఒక అంశం. అందుకని మీరు సీడ్ రాఖీని ప్రమోట్ చేయండి అని చెప్పారు. ఏదో 3-4 నెలల క్రితమే. రీసెంట్గా జరిగినటువంటి వన మహోత్సవం సందర్భంగా అప్పుడేం చేశారు, చెట్లు నాటే కార్యక్రమం చేశారు. ఈ చెట్లు నాటే కార్యక్రమం జరిగినప్పుడు కూడా సీడ్ రాఖీని ఆయన ప్రస్తావించారు. మీరు సీడ్ రాఖీని తయారు చేయండి, రాబోయేటువంటి రాఖీ పౌర్ణమికి సీడ్ రాఖీలు కట్టండి మీ అన్నదమ్ములకి అని చెప్తూ గ్రహాలను కూడా యాడ్ చేశారు ఆయన. ఏంటి అని అంటే, జనరల్గా మన ప్రవచనకర్తలు కానీ లేదంటే మన ఆధ్యాత్మికవేత్తలు కానీ చెప్పేది ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు గ్రహాలని కొంచెం సంతృప్తిపరుస్తుంది అనేటువంటిది ఉంది. అది కేసీఆర్ గారు కూడా నమ్ముతుంటారు. అందుకే ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి వాళ్ళ మానవుడిని తీసుకొచ్చి ఫామ్ హౌస్లో జమ్మి చెట్టు ఏదో నాటించారు. అలాగే కేసీఆర్ గారు కూడా ఇక్కడ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా గతంలో రకరకాల చెట్లు తీసుకొచ్చి ఒక్కొక్క నక్షత్రం, ఇప్పుడు ఒక రాశి మేషరాశి లేదంటే నక్షత్రం ఏదో ఉంటుంది అనుకోండి, ఆ నక్షత్రానికి ఆ రాశికి సరిపోయేటువంటి మొక్క ఏంటి అని తెలుసుకొని ఆ మొక్కలు నాటించారు. ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఏంటి, మీరు మీ అన్నదమ్ములకి సీడ్ రాఖీని కట్టండి. కట్టేటప్పుడు మీ అన్నదమ్ముల యొక్క రాశి నక్షత్రాలు తెలుసుకోండి. ఈ రాశి నక్షత్రాలకు సరిపోయేటువంటి చెట్టు అంటే ఇత్తనం ఏంటి అనేది కనుక్కోండి. మీరు దానికి సరిపోయేటువంటి సీడ్ కట్టండి, సీడ్ రాఖీ కట్టండి. అది మీ వాళ్ళ అన్నదమ్ముల యొక్క గ్రహాలను కూడా సక్రమంగా ఉండేలాగా చేస్తుంది, కలిసి వస్తుంది మీకు అని చెప్పి చెప్తున్నారు. అదేదో చంద్రబాబు గారు చెప్పింది కాదు, యాక్చువల్గా ఆధ్యాత్మికవేత్తలు తర్వాత వీళ్ళు చెప్తుంటారు, దాన్ని ఆయన కూడా చెప్పారు. సార్ కానీ ప్లాస్టిక్ నిషేధం అంటేనే అసలు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికీ ప్లాస్టిక్ వాడుతూనే ఉన్నారు, ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నారు. అలాంటిది ఈ రాఖీ విషయంలో ఎవరైనా పాటిస్తారంటారా? అందుకే అది పాటించరు కాబట్టే మీ గ్రహాలను యాడ్ చేశారు. ఓకే. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణంలో నుంచి కనుక ప్రమోట్ చేస్తే మీకు రంగురాళ్ళు ఇస్తానంటేనే లక్షల రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారా లేదా ఉంగరాలు? సో కాబట్టి ఆధ్యాత్మిక కోణంలో చెప్తే అట్రాక్ట్ అవుతారు అనేటువంటిది బహుశా ఆలోచన అయి ఉండొచ్చు ఆయనకి. ఇంకోటి ఏంటంటే, నిజంగా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు కలిసి వస్తుంది. మీరు కొన్ని హౌసెస్లో చూస్తే కనుక కొంతమంది మల్లి చెట్టు వేయకూడదు, అది మనకు ప్రమాదం, కలిసి రాదు, మీరు మల్లి చెట్టు వేయద్దు అని చెప్తారు. కొంతమంది మీరు అరటి చెట్టు వేయద్దు, పెరట్లో మీరు అరటి చెట్టు నాటద్దు, మీకు కలిసి రాదు అని చెప్తారు కొంతమంది. ఇలా కొంతమందికి సెంటిమెంట్స్ ఉన్నాయి. ఈ సెంటిమెంట్లు ఎందుకు వచ్చినాయి అని అంటే ఇదే కారణం. ఇప్పుడు కొంతమంది ఒక్కొక్క చెట్టు నాటితే వాళ్ళకి కలిసి రాదు, లేదు నాటితే కలిసి వస్తుంది కొంతమందికి. ఓకే. ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, మనం వేప చెట్టు ఉంది, వేప చెట్టుని కొట్టకూడదు అంటారు, కొట్టేయకూడదు వేప చెట్టుని అంటారు. ఎందుకు? ఆ దేవతలాగా పూజిస్తారు. ఇప్పుడు మన గ్రామాల్లో
పోలేరమ్మ అని జాతరలు చేస్తుంటారు. పోలేరమ్మ అని వేప చెట్టు చుట్టూ చేస్తుంటారు. అలాగే జమ్మి వృక్షం ఉంది. జమ్మి వృక్షం అనేది విష్ణువుకు ప్రతిరూపంగా చూస్తూ ఉంటారు. రాగి చెట్టు ఉంది. రాగి చెట్టు విష్ణువుకు ప్రతిరూపంగా చూస్తూ ఉంటారు. శివుడికి ప్రతిరూపంగా ఉసిరి చెట్టుని చూస్తుంటారు. ఇట్లా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దేవుణ్ణి గుర్తు చేసేలా ఉంటుంది. ఔదమ్మ వృక్షం ఉంది. దత్తాత్రేయుడిని గుర్తు చేస్తుంది. ఔదమ్మ వృక్షం కింద ఆయన ఉంటాడు, ఆయన మొదట్లో కూర్చొని ఉంటాడు అనేది నమ్మకం. సో కాబట్టి ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఒక్కొక్క చెట్టుకి సీడ్ రాఖీ కడితే మీరు మీ అన్నదమ్ములకి మీ నక్షత్రాన్ని కనుక వాళ్ళు రాసి నక్షత్రం కనుక్కొని వాళ్ళకి ఏ చెట్టు సరిపోతుంది అనేది కనుక్కొని ఆ సీడ్ తోటి మీరు రాఖీ తయారు చేసి ఆ రాఖీని మీ అన్నదమ్ములకు కట్టండి రాఖీ పౌర్ణమి రోజు అని పిలుపునిచ్చాడు ఆయన. ఎందుకు? ఇప్పుడు ఇది ఓడదీస్తారు కదా, ఓడదీసి ఎక్కడో పడేస్తారు. ఆ సీడు మొలుస్తుంది, తీసుకెళ్ళి ఎక్కడ చెత్తలు వేస్తారు అనుకుందాం, అంతే కదా, డస్ట్బిన్ వేస్తారు. తీసుకెళ్ళి డస్ట్బిన్ వేసినప్పుడు ఆ డస్ట్బిన్ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు. ఎక్కడ వేసినప్పుడు ఆ సీడ్ అయితే మొలుస్తుందిగా. అప్పుడు వీళ్ళకి గ్రహాలు అనుకూలిస్తాయి అనేటువంటిది కూడా ఆధ్యాత్మికంలో ఉంది. అది గుర్తు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఎక్కువగా మనం చూస్తే కనుక కాకి రెట్టల నుంచి ఏ చెట్లు మొలుస్తాయి ఎక్కువగా? వేప చెట్లు, తర్వాత రావి చెట్లు, ఇవన్నీ కాకి రెట్టల నుంచే వచ్చేది, సీడ్స్ నుంచి కాదు అసలు. అదే అవి తింటాయి. ఆ తిని కాకి రెట్టలు ఎక్కడ వేస్తాయి, ఆ కాకి రెట్టల నుంచి ఇవి మూలుస్తాయి. అలాగే ఇప్పుడు సీడ్ రాఖీ కడితే ఈ సీడ్ రాఖీలు తీసి ఎక్కడో పడేస్తే అవి ఎక్కడో మొలుస్తాయి, మొలకుండా ఉండవు, ఎక్కడో దగ్గర మొలుస్తాయి. అలా ఏర్పడ్డాయి కదా. ఇప్పుడు మనం అడవుల్లో కూడా ఈ మధ్యకాలంలో అడవులు ధ్వంసం అవుతున్నాయి అని చెప్పి హెలికాప్టర్లో సీడ్ విత్తనాలు చల్లుతున్నారు కదా అడవుల్లో కూడా. సో ఇప్పుడు మనకేంటి, పర్యావరణం కాలుష్యం అయిపోతుంది, పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది, గ్రీనరీ అనేది లేకుండా పోయింది, దాంతో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువవుతుంది, ఆక్సిజన్ తగ్గిపోతుంది, అంతిమంగా జబ్బులు వస్తున్నాయి జనాలకి. సో పర్యావరణ సమతుల్యం కోసం గ్రీనరీ అనేది కావాలి, అన్ని రకాల చెట్లు కావాలి. కాబట్టి ఈ సీడ్ రాఖీ అనేది ప్రమోట్ చేస్తే కనుక రకరకాలు, ఒకటి కాదు రకరకాలు, అంటే మీ గ్రహాలు ఒక్కో రకంగా ఉంటాయి కదా, రాసులు ఒక్కో రకంగా ఉంటాయి కదా, గ్రహగమనం ఒక్కో రకంగా ఉంటుంది కదా, దానికి సరిపడేలాగా ఏ చెట్టు నాటితే మీకు కలిసి వస్తుంది అనేది వాళ్ళు కనుక్కొని ఆ సీడ్ కనుక నాటిస్తే మీకు కలిసి వస్తుంది, పర్యావరణానికి కలిసి వస్తుంది. అంటే ప్రకృతితో మీ గ్రహాలు ప్రకృతితో సమంగా పనిచేస్తాయి అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి ఒక అభిప్రాయం. దాన్ని ప్రజలకు చెప్పి రాఖీ సందర్భంగా మీరు ఆ ప్లాస్టిక్ అవి కాకుండా పిచ్చి అవి కాకుండా అవి కనుక చేస్తే పర్యావరణానికి దెబ్బతింటుంది కాబట్టి మీరు ఇది చేస్తే మీకు కలిసి వస్తుంది, స్వామి కార్యం స్వకార్యం రెండు కలిసి వస్తాయని చెప్పి ఆయన ప్రమోట్ చేస్తున్నారు. కొంతమంది అట్రాక్ట్ అయ్యారు. లేడీస్ అయితే డాక్టర్ వాళ్ళు సీడ్ రాఖీలు తయారు చేసి అక్కడ మీకు ప్రమోట్ చేస్తున్నారు. సీడ్ రాఖీలు అమ్ముతున్నారు. మీకు ఏ సీడ్ రాఖీ కావాలి అనేది చూసి అమ్ముతున్నారు, అమ్మి వాళ్ళకి ఇస్తున్నారు. సో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఎందుకు చేస్తున్నారంటే, మీకు ఇప్పుడు మనం పిల్లలు అన్నం తినకపోతే అదిగో చందమామ అని చూపిస్తారు. చందమామ రావే జాబిలు రావే అని పాట పాడుతుంటారు. అంటే చందమామని చూస్తే వీళ్ళు తింటారు. అలానే పర్యావరణం దెబ్బతింటుంది, మీరు ప్లాస్టిక్ వస్తువులు వాడద్దు అని చెప్పి ఎవరైనా వాడకుండా ఉంటున్నారా? పర్యావరణం దెబ్బతింటుంది, మీరు కాలుష్యం వెదజల్లే వాహనాలు మీరు వాడద్దు నిషేధం చేసామంటే నిషేధం చేశారు కాబట్టి వాడకుండా ఉంటున్నారా? లేరుగా. కానీ ఆధ్యాత్మిక యాంగిల్లో చెప్తే వింటున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, లేదంటే ఇంకా ఉన్నారు కదా అనేక మంది, గరిగిపాటి ఆయన, వీళ్ళందరూ నరసింహరావు గారు, వీళ్ళంతా ఏది చెప్తే అది వింటున్నారు. ఏ గుడికి వెళ్ళమంటే ఆ గుడికి వెళ్తున్నారు. పలానా గుడికి వెళ్ళండి మీకు కలిసి వచ్చింది అని చెప్తే ఆ గుడికి వెళ్ళిపోతున్నారు. ఆ గుడికి వెళ్ళండి పాపాలన్నీ పోతాయి అని చెప్తే ఆ గుడికి వెళ్ళిపోతున్నారు. అక్కడ నడవండి అంటే నడుస్తున్నారు, అక్కడ నిద్ర చేయండి అంటే నిద్ర చేస్తున్నారు. కాబట్టి దాని బలం, ఆధ్యాత్మిక బలం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆధ్యాత్మిక కోణంలో ఈ సీడ్ రాఖీ అనే దాన్ని ప్రమోట్ చేయటం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ఇక్కడ తెలంగాణలో కూడా ఆల్రెడీ ఇండైరెక్ట్గా కేసీఆర్ గారు పలానా చెట్లు నాటండి అని ఆల్రెడీ గ్రీన్ ఛాలెంజ్ సందర్భంగా చెప్పారు. సరే వీళ్ళిద్దరు చెప్పింది ఆయన అప్పుడు చెప్పారు. సరే ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్లో పరిమితం అయ్యారు, ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు ఆయన. కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది విని
చేస్తే కనుక ఖచ్చితంగా పర్యావరణానికి ఖచ్చితంగా పనికొస్తుంది. ఆధ్యాత్మిక కోణంలో నిజంగా కూడా కొంత ప్రతిఫలం ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.